సిటీ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కాలువల నిర్వహణ పనులు ప్రారంభించాలని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పనులు ప్రారంభించాలని, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వ్యవసాయ సంబంధిత పనులైన కాలువల నిర్వహణ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలని కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించకుండా జిల్లాలోని ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించాలని జెడ్పీ చైర్పర్సన్ సభ్యులకు సూచించారు. ఈ క్రమంలో విద్య, వైద్యం, త్రాగునీరు, వ్యవసాయ సంబంధిత అంశాలపై సభ్యులు సమస్యల్ని లేవనెత్తగా సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆమె సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందుకని కోడ్ కూడా ఉన్నందువల్ల ఎమర్జెన్సీగా మీటింగ్ కాల్ ఫర్ చేయాల్సిన అవసరం పడింది. ఈరోజు రివ్యూ చాలా కూలంకషంగా డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ రివ్యూలో చేసుకుందాము. ప్రస్తుతానికి ఒక్కొక్క ఆఫీసర్స్ రివ్యూ కాకుండా మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ అవి అడిగితే మనం ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ కొంచెం త్వరగా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్ కి సంబంధించి ఒక 2 days బ్యాక్ రిలీజ్ చేశారు కదా. మనం ఖచ్చితంగా మంచి మెజారిటీతో, థంబింగ్ మెజారిటీతో గెలుస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఏదైతే మనం కష్టపడి ఎలక్షన్స్ కోసం మన జెడ్పీటీసీ సభ్యులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, ఒకవేళ అది కనుక తీయాలి అంటే ఒక 2 మనుషులు 3 మనుషులు ఉండి తీయాలి ఆ డమ్మీ అనేది. అట్లాంటిది నైట్ వీళ్ళు అక్కడ పెట్టిన మనిషి వాళ్ళు సహకరించకపోతే రైతుకి తీసేస్తారు మేడం. వీళ్ళే డిపార్ట్మెంట్ తరఫునే మిస్టేక్ ఉండింది, తీసేసి బోర్లో వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మనం పీల్చేస్తున్నాం, వాటర్ చెరువులో లేదు, మొత్తం అంతా బయటకు వదిలేసారు. చేపల చెరువుకి వెళ్ళిపోయింది వాటర్. కాదు, మీకు ఐడియా ఉంది కదా సార్, మీకు ఐడియా ఉంది. వాటర్ లేక మేము ఈఎన్సీతో మాట్లాడి సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూడా ఎస్ఐ గారికి ఎట్లా ఇచ్చారు సార్? అయినా వాట్సాప్ చేస్తాడా? కంప్లైంట్ రిటర్న్ గా ఇవ్వడం వెళ్ళి తర్వాత రోజు ఇచ్చాడు. అప్పటికప్పుడు వెళ్ళాడా? ఆయన రియాక్ట్ అయ్యారు. అసలు జడ్పీ నుంచి మేము ఇచ్చే డబ్బులు ఏం చేస్తున్నా సార్? ఆ విషయం మా దృష్టికి వచ్చిందమ్మా. ఆ అఫీషియల్ పరంగా మేము చర్యలు తీసుకుంటాము. ఆయన కంప్లైంట్ చేయకూడదు, ఆయన కంట్రోల్ చేసుకొని నీళ్లు డైవర్ట్ చేయకుండా ఉన్నాడు. కానీ మేము ఆల్పైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మాకు ఏ కూడా వాట్సాప్ చేస్తాను మేడం ఎస్ఐ గారికి కంప్లైంట్ రిటర్న్ గా వెళ్ళలేదు. తర్వాత రోజు డిఈ గారు రియాక్ట్ అయితే కానీ వెళ్ళలేదు. పేపర్లో వచ్చి చాలా ఇబ్బందిగా వస్తాయి. అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మేడం? ఇప్పుడు చిన్నగొప్ప లేట్ పవర్ ఉంది, 10 రోజులు అవుతుంది వాటర్ ఇచ్చి, వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. ఆ చివరి వరకు వాటర్ అందించలేకపోతున్నాం సిబిడబ్ల్యూ స్కీమ్ నుండి. మేము చెప్పింది అదే కదా మీకు. మీరు ఇప్పుడు కొత్తగా ఏళ్ళు ఒకరు వచ్చారని జాయిన్ కాలేదమ్మా. కొత్తగా మార్చేయండి, మాకు ఎందుకు వచ్చింది ఫస్ట్ నుంచి మేము అదే. అయోధ్య బాలరాముడి దర్శనానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజులు తెలిపారు. అయోధ్య బాలరాముడి దర్శనానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజులు తెలిపారు. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 36 సీట్లు గల సూపర్ లగ్జరీ బస్సు సింహాచలం, అరసవెల్లి, శ్రీకూర్మం, భువనేశ్వర్, కల్కతా, జార్ఖండ్, కాశీ, ప్రయోగరాజ్, గయా, బుద్ధగయ, అయోధ్య, అన్నవరం తదితర పుణ్య స్థలాలు సందర్శించుకోవచ్చన్నారు. 11 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుందన్నారు. డిపో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఈరోజు మచిలీపట్నం డిపో నుంచి నూతనంగా బాలరాముని కాశీ యాత్ర అయోధ్యకు బస్సు నడపడం జరిగింది. ఈరోజు కొత్తగా ప్రారంభించి పామరు నుంచి పూర్తిగా 36 మంది ప్రయాణికులు కూడా అయోధ్య వెళ్ళటకు సంసిద్ధత చూపించి బస్సు బుక్ చేసుకుని అయోధ్య కాశీ యాత్రకు బయలుదేరారు. సో ఈ యొక్క యాత్ర ముందు ఈరోజు రాత్రి బయలుదేరి సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, భువనేశ్వర్, పూరి, కోనార్క్, తర్వాత కటక్, జాజ్పూర్, కలకత్తా, పాండువా పశ్చిమ బెంగాల్, దేవగఢ్ జార్ఖండ్, గయా, బుద్ధగయ, కాశీ,
ప్రయాగరాజ్, వారణాసి, అయోధ్య, రామ మందిరం, బాలరాముని దర్శనార్థం ఇవన్నీ కూడా ఈ యాత్రలన్నీ కూడా ముగించుకుని అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇది దాదాపుగా 11 రోజుల యాత్ర. ఇది ముగించుకుని ఆఖరిగా వచ్చే అన్నవరం దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ మన స్వస్థలానికి చేరుకుంటారు. సో నూతనంగా ప్రప్రథమంగా మన మచిలీపట్నం నుంచి కొత్త బస్సు, సూపర్ లగ్జరీ బస్సు, 36 సీటర్ బస్సు మనకి అయోధ్య బాలరాముని దర్శనార్థం కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా ఈ బయలుదేరుతున్నటువంటి ఈ యాత్రని వాళ్ళు ఎంతో చాలా ఆనందంతో తిలకిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ ఉన్నాము. అలాగే ఇంక ముందు కూడా ఈ యాత్రకు వెళ్ళగోరు వారు ఎవరైనా సరే మన డిపోని కాంటాక్ట్ చేసినచో, ఇక్కడ సంప్రదించినచో మీకు అన్ని పూర్తి వివరాలన్నీ కూడా తెలియజేస్తాము. టీబీ నివారణ కార్యక్రమం అమలుకి కృష్ణా జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందని డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాభాయ్ తెలిపారు. 2025 నాటికి టీబీ రహిత భారత్ అనే నినాదంతో చేపట్టిన ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 12 జిల్లాల్లో టీబీ నివారణకు ప్రత్యేక టీకా వేసే ప్రక్రియ ఈ నెల 16 నుంచి 3 నెలల పాటు కొనసాగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ గీతాబాయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా పైలట్ గా ఎంపికైనట్టుగా ఆమె వివరించారు. జిల్లాలో నిర్వహించిన సర్వేలో 5 లక్షల మందిని గుర్తించామని, ప్రతి సచివాలయంలో 3 నెలల పాటు ప్రతి గురువారం టీబీ నివారణ టీకా వేయబడుతుందని అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. మన కృష్ణా జిల్లాలో కొత్తగా ఒక ఆరోగ్య కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దేశంలో టీబీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో మరి మన భారత ప్రభుత్వము, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మన కృష్ణా జిల్లాని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద స్టడీ చేసి మన జిల్లాలో కూడా మనకి 60 ఏళ్ళు దాటిన వృద్ధులకి, అట్లానే డయాబెటీస్ వీటితో సఫర్ అవుతున్న వాళ్ళకి, ఆల్రెడీ టీబీ వచ్చి తగ్గి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళకి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి, ఇలా 5 క్రైటీరియాకి సంబంధించిన వ్యక్తుల్ని మనం సర్వే ద్వారా గుర్తించి నినాదం ఏంటంటే 2025 నాటికి టీబీ ముక్త భారత్ చేయాలని. సో దాంట్లో భాగంగా మనము ఈ సర్వేలో కూడా సుమారుగా 5 లక్షల మందిని మనము గమనించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకొని మనము ఈ టీబీ టీకాను వేస్తున్నాం. టీకా అంటే మీకు అందరికీ తెలుసు, ఇది చిన్నపిల్లలకి పుట్టంగానే వేసే టీకా, పెట్టిన 24 గంటలు వేసే టీకా ఇవాళ పెద్దలకు కూడా. ఎందుకంటే దాని యొక్క ప్రొటెక్షను 18 ఏళ్ల దాకా ఉంటుంది. 18 ఏళ్ల తర్వాత ఎక్కడైనా మనకి టీబీ బారిన పడే అవకాశాలు ఉంటాయి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు కూడా అలాంటి సమస్య రాకుండా మనకి 18 ఏళ్ళు అంటే వయసు క్రైటీరియా తీసుకొని ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వడానికి ముందు ఫేజ్లో మనము ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గుర్తించి వేసినట్లయితే డెఫినెట్గా టీబీ యొక్క వ్యాప్తిని మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. అట్లానే మన కృష్ణా జిల్లాని పైలట్గా తీసుకొని, అంటే మన రాష్ట్రంలో 12 జిల్లాలు తీసుకున్నారు, దాంట్లో మన కృష్ణా జిల్లా ఒకటి. మనం మన ఫస్ట్ ఫేజ్ 16వ తారీఖు చేశాము. అంటే దీని షెడ్యూల్ ఏంటంటే ప్రతి గురువారము, అంటే ఇక్కడ నుంచి 3 నెలలు, అంటే మనకి సుమారుగా 3 నెలల వరకు ఈ కార్యక్రమాన్ని మనం పైలట్ కింద మన జిల్లాలో. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అలంకారంలో అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో పూజ జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు సందర్భంగా తెలిపారు. 19వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకరణ, 20వ తేదీ సరస్వతి అలంకరణ ఉంటుందని వివరించారు. కృత్తివెన్ను మండలంలో చేపల చెరువుకి మంచినీటిని అందించిన అధికారులపై జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జెడ్పీ హాల్లో జరిగింది. సమావేశంలో కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలరత్నకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవలి కాలువల ద్వారా విడుదల చేసిన తాగునీటిని చేరనివ్వకుండా మధ్యలోనే వాటిని చేపల చెరువులకు తరలించారని, దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన జెడ్పీ చైర్పర్సన్ ఈ అంశంపై విచారణ జరిపి సంబంధిత అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశానికి జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు,
వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ట్యాంక్స్ అన్ని నింపారు, ఇబ్బంది లేకుండా, అక్కడికి సంతోషం. కానీ ఇలా ఫిష్ ట్యాంక్ మీకు వదలొద్దని మేము బాగా గట్టిగా చెప్పాం మీకు. అసలు ఫిష్ ట్యాంక్స్ అనేది వాటర్ వెళ్ళొద్దు, మనకి తాగడానికి మెయిన్ ఇంపార్టెంట్, ఎవరికి నీళ్ళు లేకుండా ఉండకూడదు. దానికోసం మేము ఎంత కష్టపడ్డామో ఎంత ఎఫర్ట్ పెట్టామో మీకే తెలుసు. మీరు చూసుంటూ కూడా ఎందుకని వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు? చాలా ఘోరం మేడం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.